హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అయితే లాస్ట్ టైం అయితే నేనైతే బెటా బ్రీడింగ్ అనేది ఎట్లా సక్సెస్ఫుల్గా వేయాలని చెప్పిన. సో ఇప్పుడైతే వీటికి ఫీడింగ్ అయింది అండ్ వీటిని ఆల్రెడీ అయితే నేనైతే వేరే ట్యాంక్లో షిఫ్ట్ చేసిన. అండ్ ఆ ట్యాంక్ నుంచి అయితే ఇప్పుడైతే అవుట్డోర్లో అయితే నేనైతే టబ్స్కి అయితే షిఫ్ట్ చేస్తున్నాను అనమాట, కొద్దిగా ఎక్కువ స్పేస్లో. అండ్ సో ఫ్రైస్ నేనైతే వీడియో షూట్ చేసినప్పుడు అయితే ఎంత చిన్నగా అయితే చూడండి. అండ్ ఇవి ఎగ్జాక్ట్గా అప్పుడు ఈ వీడియో షూట్ చేసినప్పుడు అయితే వీటి ఏజ్ వచ్చేసి 4 days అనమాట. అంటే ఎగ్ నుంచి వచ్చిన అప్పుడైతే 4 days. అండ్ ఇంకా ఇవైతే అప్పుడు ఫాదర్తో అయితే ఉండే. అండ్ వీటికి ఫీడింగ్లో ఏమేమి ఇవ్వచ్చు అని అయితే చెప్తా. అండ్ వీటికి పెద్ద స్పేస్, అంటే వీటికి ఎంత ఎక్కువ స్పేస్ ఇస్తే అంత మంచిగా అయితే ఫ్రైస్ అనేది అంత తొందరగా గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు కొన్ని ఫ్రైస్ అయితే కొన్ని చాలా పెద్దగా అయితే అయిపోయినాయి. అండ్ వీటి కొన్ని దీంట్లో వేరే ఫ్రైస్ గిట్ ఉన్నాయి అనమాట, వేరే మల్టీ కలర్ ఫ్రైస్ గిట్ ఉన్నాయి. ఏదైతే పెద్దది ఉంది చూసారా, అలాంటి ఒక 10 అంతే ఉన్నాయి అనమాట. 10 or 8 ఉంటాయి అంతే. సో ఇట్లా నేనైతే ఫస్ట్ అయితే పైప్తో అయితే నేనైతే తీసేస్తున్నా. అండ్ చాలామంది అయితే వాటర్ అయితే ఇట్లా కిందకి అయితే వచ్చేస్తున్నాయి అని అంటారు. అండ్ ఈ డమోసాకి అయితే పైనుంచి అయితే నేనైతే షో ట్యాంక్లు అయితే వేసిన బ్రీడింగ్ కోసం అని చెప్పి. అండ్ వాటి డీటెయిల్స్ అనేది అయితే నెక్స్ట్లో ఇస్తాను. అండ్ ఇక్కడ ఈ మన ఆక్సిజన్ మోటార్ పైప్స్ ఉంటాయి చూసినా, వాటితో అయితే నేనైతే ఈ వాటర్ని అయితే తీస్తున్నాను అనమాట. సో చూసుకోవచ్చు, మీరు ఎక్కువ వేరే పెద్ద పైప్స్ యూజ్ చేసారంటే ఫ్రైస్ అనేది ఆ పైప్లకి వెళ్ళి బకెట్లు అయితే పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఆ హెవీ ప్రెషర్ తోటి వాటర్ అనేది కిందకి అయితే వస్తాయి కదా. అండ్ ఆ వాటర్ గిట్ట చాలా స్పీడ్గా వస్తాయి కాబట్టి పైనుంచి కిందకు ఉన్నప్పుడు సో అలాంటి టైంలో ఫ్రైస్ గిట్ట చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఫ్రైస్ని అయితే నేను నైట్ అయితే నేను షిఫ్ట్ చేసి ఉండే. మార్నింగ్ టైం అయితే వ్యూ ఇదనమాట, అంటే ఇంటి ముందర. అండ్ ఇవైతే అవుట్డోర్లో అయితే పెట్టిన. వీటికి ఆల్రెడీ ఫ్రైస్ కోసం అయితే మినరల్ వాటర్ అయితే యూజ్ చేసిన అండ్ బోర్ వాటర్ అయితే యూజ్ చేయట్లేను. ఫ్రైస్ కోసం అయితే నేనైతే ఆల్రెడీ ఆర్తీమియా అయితే హ్యాచ్ చేసిన ఉండే. అండ్ వీటికి ఆర్తీమియా, మొయినా, ఇన్ఫోసోరియా. అండ్ మొయినా అనేది అయితే చాలా చిన్నగా అయితే ఉండాలి, పుట్టిన 1 day ఉంటుంది చూసినా. సో అలాంటి మొయినా అయితే బెటర్ ఫ్రైస్ అయితే తినగలితే. అండ్ సో అప్పుడప్పుడు అది కూడా ఫీడింగ్ చేస్తాను. నేను మోస్ట్ ఆఫ్ ది అయితే ఆర్తీమియా అయితే 2 times అయితే ఫీడింగ్ చేస్తాను. అండ్ చూసుకొచ్చి ఇదంతా ఆర్తీమియా అనమాట. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్లీ ఆర్వేజ్ చేసిన. అండ్ ఫీడింగ్ చేసేటప్పుడు అయితే వీటిని ఆర్తీమియాని గిట్ట మంచిగా నీట్గా వాష్ అయితే చేసుకోండి. డెఫినెట్గా వాష్ చేయలేరు అంటే మీకు ఫ్రైస్ అనేది అయితే చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి కరెక్ట్గా. ఎందుకంటే సాల్ట్ అనేది అంత మంచిది కాదు. సో కొద్దిగా మంచిదే, కాకపోతే హెవీలా అయితే మంచిది కాదు. ఎందుకంటే ఇదంతా మనమైతే రాక్ సాల్ట్ వేసి అయితే కల్చర్ చేస్తాం కాబట్టి. అండ్ ఫ్రైస్ కోసం అయితే ఇట్లా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఒకటే కాడ కుప్ప వేసుకోవద్దు. అండ్ ఈవెన్ ఫ్రైస్ వచ్చేసి అయితే 1 day, అంటే పుట్టిన డే ఉంటుంది చూసారా, ఆ రోజు నుంచి ఫ్రీ స్విమ్మింగ్ అయిన కాడ నుంచి మనమైతే డైరెక్ట్గా అయితే ఆర్తీమియా అయితే ఫీడింగ్ చేసుకోవచ్చు. ఆర్తీమియా వేస్తే ఈజీగా అయితే తింటే. అండ్ మీరు వెనిగర్ రీల్స్ ఇవన్నీ వాడిరు అని అంటే, వెనిగర్ రీల్ అనేది అయితే ఆ వెనిగర్ అనేది ఒక యాసిడ్లో ఫామ్ అవుతుంది. మీరు కరెక్ట్ వేలో క్లీన్ చేయలేరు అంటే డెఫినెట్గా అయితే ఫ్రైస్ అనేది అయితే చనిపోతాయి. అండ్ వీటి ఏజ్ వచ్చేసి అయితే ఈ వీడియో షూట్ చేసినప్పుడు అయితే ఐ థింక్ ఒక్కొక్క అంటే ఒక 6 days ఆర్ మేబీ 8 days ఓల్డ్ ఫ్రైసే ఉంటాయి దీంట్లో. అండ్ ఆల్రెడీ ఆ మిడిల్లో చూస్తారు కదా, అది వచ్చేసి అయితే కొద్దిగా ఫాస్టర్ గ్రోత్ వచ్చింది. అండ్ ఇక్కడికైతే కొన్ని ఫ్రైస్ చూస్తున్నారు కదా, ఆల్రెడీ కొన్ని ఫ్రైస్ అయితే ఆర్తీమియాని అయితే అటాక్ చేసి అయితే తింటున్నాయి. అండ్ అప్పటికిప్పటికైతే సైజ్ వేరియేషన్ గిట్ట చూసుకోవచ్చు, మీకు చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. అంతే కాకపోతే మీరు మళ్ళీ వీడియోని అయితే బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఒక్కొక్కసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ వీటికైతే ఇంకొక 3 to 4 days వరకు అయితే మనం అయితే ఆర్తీమియా ఇచ్చి దాని తర్వాత అయితే ఆర్తీమియా, మొయినా 2 ఇస్తాం. ఎందుకంటే కొన్ని ఫ్రైస్ అనేది స్లో గ్రోత్ ఉంటుంది కాబట్టి ఏవైతే మొయినా తినగలితాయో మొయినా ఫీడింగ్ చేయాలి. అండ్ ఆర్తీమియా తినగలితాయో ఆర్తీమియా ఫీడింగ్ చేస్తే సో మనకైతే సెట్ అయిపోతాయి. అండ్ ఫ్రైస్ గిట టైం టు టైం అయితే గ్రోత్ ఉంటుంది. సో వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితేనే. అండ్ సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.